2025 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ జట్టు ఇంకా తన క్యాప్టెన్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. గత 17 సీజన్ల నుంచి ఆర్సీబీ జట్టుకు ఐపీఎల్ కప్ అంటే అందని దాక్షగా మిగిలిపోయింది. గత 17 సీజన్ లో 3 సార్లు ఆర్సీబీ జట్టు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ను గెలవలేకపోయింది. సీజన్ బిగినింగ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సీజన్ ఎండింగ్ లో బొక్కా పోర్లా పడి కప్పును చేజార్చుకుంటూ ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి అనే నేపథ్యంలో 2025 18th ఐపీఎల్ ఎడిషన్ సందర్భంగా మెగా వేలంలో T20 స్పెషలిస్ట్ ని అయితే కొనుగోలు చేసింది ఆర్సీబీ జట్టు. అందులో అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను మెరుపులు మెరిపించగల ప్లేయర్లు జట్టులో ఎంతో మంది ఉన్నారు. అందులో కుర్నాల్ పాండ్యా కూడా ఒకడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ ని 5,75,00,000 రూపాయలకి అయితే కొనుగోలు చేసింది ఆర్సీబీ మెగా వేలంలో. ఇతన్ని కొనుగోలు చేసినందుకు బెంగళూరుతో పాటు రాజస్థాన్ జట్లు అయితే తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరకు ఆర్సీబీ జట్టు అయితే కృణాల్ పాండ్యాను చేదిక్కించుకుంది. 2016 ఐపీఎల్ లో కృణాల్ పాండ్యా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ముందు ముంబై ఇండియన్స్ కి, ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. సో ఐపీఎల్ మార్కెట్ లో అయితే మంచి గిరాకీనే ఉంది. సో ఐపీఎల్ 18th ఎడిషన్ కి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఒక కెప్టెన్ అవసరం ఉంది. సో కృణాల్ పాండ్యాని ఆర్సీబీ కెప్టెన్ గా నియమించబోతున్నాడని తాజాగా అభిషేక్ మల్హోత్రా అయితే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఐపీఎల్ లో అయితే కృణాల్ పాండ్యాకి కెప్టెన్సీ చేసిన అనుభవమే లేదు. సో లక్నో సూపర్ జైంట్స్ కి 6 మ్యాచ్లకి కేవలం కృణాల్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తే అందులో ఆ జట్టు 3 మాత్రమే విజయం సాధించి 3 ఓడిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్సీబీ జట్టు కృణాల్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగిస్తే అతడు ఏ మాత్రం కెప్టెన్సీలో చేంజెస్ తీసుకొచ్చి ఆర్సీబీకి విజయాలు సాధిస్తాడన్నదే పెద్ద క్వశ్చన్ గా మారింది. అండ్ ఇప్పటి వరకు కృణాల్ పాండ్యా ఐపీఎల్ లో 127 మ్యాచెస్ అయితే ఆడిన అనుభవం అయితే ఉంది. అందులో 132.82 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. 22.56 సగటుతో 1647 పరుగులు అయితే చేశాడు. సో ఏదైనా ఆర్సీబీ టీం క్యాప్టెన్సీని కృణాల్ పాండ్యాకు ఇస్తాడు అనే వార్తలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో దీంతో స్పందించిన ఆర్సీబీ అభిమానులు మరి విరాట్ కోహ్లీ ఏమవుతాడు, ఒక సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈ వార్త పైన చిర్రెత్తి పడుతున్నారు. మరి ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి. కానీ మరోపక్క విరాట్ కోహ్లీ ఏజ్ బారైపోతుంది. అండ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ లో కూడా లేడు. మళ్ళీ ఒకవేళ విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ ఇస్తే గనక విరాట్ ఏ విధంగా రాణించగలడు? ఇప్పుడే ఫామ్ లో లేడు, బ్యాటింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇన్ కేస్ క్యాప్టెన్సీ ఇస్తే ఆ ప్రెషర్ కూడా పడి ఇంకా విరాట్ గేమ్ పూర్తిగా నాశనం అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి. సో 2027 వరల్డ్ కప్ కి విరాట్ కోహ్లీ ఆడాలంటే సో ఇలాంటి బరువు బాధ్యతలు పెట్టుకోకుండా విరాట్ కోహ్లీ మంచిగా ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ లాగా ఆడితేనే విరాట్ కోహ్లీకి ఒక లాంగ్ కెరియర్ ఉంటుంది, ఏ టెన్షన్స్ లేకుండా అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు ఆర్సీబీ క్యాప్టెన్సీ గురించి? విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ ఇవ్వాలా, లేకపోతే విరాట్ కోహ్లీ ఒక లాంగ్ ఫార్మాట్ లో లాంగ్ వరకు ఆడాలా? కింద కామెంట్ చేసి చెప్పండి.